రక్షణ రంగం అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. త్రివిధ దళాల్లో ఒక్కటైన వాయుసేన ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను చేర్చుకుంటూ మరింత బలోపేతమవుతోంది. 6 దశాబ్దాలకు పైగా వాయుసేనలో సేవలు అందించిన MiG-21 ఫైటర్ జెట్లకు తాజాగా వీడ్కోలు పలికింది. మరొకవైపు MiG-21 ఫైటర్ జెట్ల స్థానాన్ని భర్తీ చేస్తున్న తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు హెచ్ఏఎల్తో రక్షణ శాఖ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో త్వరలో వాయుసేనలో మరిన్ని తేజస్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. దేశ రక్షణ రంగం క్రమంగా బలోపేతమవుతోంది. మారుతున్న కాలంతో పాటే ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటూ రక్షణ రంగం శక్తివంతంగా మారుతుంది. త్రివిధ దళాల్లో ఒకటైన భారత వాయుసేన అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటూ రోజురోజుకు బలోపేతమవుతుంది. అదే సమయంలో కాలం చెల్లిన వాటికి వేడుకలు పలుకుతుంది. భారత వాయుసేనలో రష్యా తయారీ MiG-21 ఫైటర్ జెట్ల శకం ముగిసింది. 1960లో వాయుసేనలో చేరిన MiG-21 సూపర్సోనిక్ జెట్లకు చండీగఢ్లో వైమానిక స్థావరంలో ఘనంగా వేడుకలు పలికారు. పాంథర్స్ అనే పేరుతో పిలిచే 23వ నెంబర్ స్క్వాడ్రన్ కు చెందిన 6 MiG-21 జెట్లతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వింగ్ కమాండర్లు చిట్ట చివరిసారిగా నింగిలోకి దూసుకెళ్లారు. బాదల్ 3 కాల్ సైన్స్ తో చివరి యాత్రను చేపట్టారు. తొలి MiG-21 స్క్వాడ్రన్ కు 1963లో దిల్బాగ్ సింగ్ నాయకత్వం వహించారు. అప్పటి నుంచి 870కు పైగా MiG-21లను భారత వాయుసేన సమకూర్చుకుంది. పాకిస్తాన్తో 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో MiG-21 సూపర్సోనిక్ జెట్లు కీలక పాత్ర పోషించాయి. 1999లో కార్గిల్ యుద్ధం సహా 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో సైతం MiG-21 జెట్లు సత్తా చాటాయి. MiG-21తోనే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అమెరికా F-16 ఫైటర్ జెట్ను నేలకూల్చారు. సింగిల్ ఇంజిన్తో కూడిన MiG-21 యుద్ధ విమానాన్ని నడపడం అంత సులభం కాదని వింగ్ కమాండర్ల అభిప్రాయం. ఎందుకంటే ప్రయాణికుల విమానాలకు ఉన్నంత స్థిరత్వం, భద్రత MiG-21 ఫైటర్ జెట్లలో ఉండవని వింగ్ కమాండర్లు చెబుతారు. 6 దశాబ్దాల క్రితం భారత వాయుసేనలోకి చేరిన MiG-21 ఫైటర్ జెట్లు కీలక సేవలందించాయి. అయితే హై స్పీడ్ ల్యాండింగ్ వల్ల MiG-21 ఫైటర్ జెట్లు నడపడం పైలట్లకు సవాలుతో కూడుకున్నవే అనే భావనలు ఉన్నాయి. షార్ట్ రన్వేలపై దిగడం కష్టతరం కావడంతో MiG-21 జెట్లు కొన్ని ప్రమాదానికి గురయ్యాయి. గత నెలలో చివరిసారిగా MiG-21 ఫైటర్ జెట్లు రాజస్థాన్లోని బికనేర్ వైమానిక స్థావరంలో సేవలందించాయి. MiG-21లకు కాలం చెల్లడంతో వాటికి వేడుకలు పలకాలని భారత వాయుసేన నిర్ణయించింది. ఇటీవలి కాలంలో కొన్ని MiG-21లు కూలిపోయిన ఘటనలు జరిగాయి. MiG-21లను దేశీయంగా రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తేజస్ యుద్ధ విమానాలు వాయుసేనలో సేవలందిస్తున్నాయి. MiG-21 ఫైటర్ జెట్లకు వీడ్కోలు పలికిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ MiG-21 ఫైటర్ జెట్లు దేశానికి గర్వకారణమని తెలిపారు. దేశ రక్షణకు MiG-21 ఫైటర్ జెట్లు దశాబ్దాల పాటు సేవలందించాయని కొనియాడారు. విరోచిత సాహస పోరాటాలకు MiG-21 ఫైటర్ జెట్లు సాక్షిగా ఉన్నాయని తెలిపిన రాజ్నాథ్ వాయుసేనలో విశ్వాసాన్ని నింపాయని పేర్కొన్నారు. MiG-21 ఫైటర్ జెట్లు ఒక్క యుద్ధానికే పరిమితం కాలేదని తెలిపిన రాజ్నాథ్ సాయుధ దళాలకు అపారమైన బలం అందించాయని కొనియాడారు. మొత్తంగా దశాబ్దాల పాటు వాయుసేనలో సేవలందించిన MiG-21 ఫైటర్ జెట్లకు వీడ్కోలు పలకడంతో వాటి శకం ముగిసిపోయింది. మరోవైపు ఇప్పటికే MiG-21 ఫైటర్ జెట్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. వైమానిక దళం కోసం 97 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 97 యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన నెల రోజుల తర్వాత హెచ్ఏఎల్తో రక్షణ శాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో 68 సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కాగా మరో 28 ట్విన్ సిటీ విమానాలున్నాయి. 2021లో 48,000 కోట్ల రూపాయల విలువైన 83 తేజస్ MK-1A యుద్ధ విమానాల కొనుగోలుకు హెచ్ఏఎల్తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. తాజాగా హెచ్ఏఎల్తో రక్షణ శాఖ చేసుకున్న ఒప్పందం రెండోది. 97 తేజస్ MK-1Aలను 62,370 కోట్లతో రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది.
తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల్లో ఆధునిక ఫీచర్లైన స్వయం రక్ష కవచ్, నియంత్రణ వ్యవస్థలు సహా 64% దేశీయంగా తయారైనవే ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది. భారత్లో తయారైన 67 వస్తువులను తేజస్లో ఉపయోగిస్తున్నట్లు రక్షణ శాఖ వివరించింది. 2027-28 నుంచి నూతన తేజస్ యుద్ధ విమానాలను క్రమంగా వైమానిక దళానికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అందించనుంది. వాయుసేన వేడ్కోలు పలికిన MiG-21 యుద్ధ విమానాల స్థానాన్ని ఇవి భర్తీ చేయనున్నాయి. వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లను అధికారికంగా కేటాయించగా యుద్ధ విమానాల కొరతతో 31 స్క్వాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ యుద్ధ విమానం రూపకల్పనలో 64% పైగా స్వదేశీ వస్తువులను వాడుతున్నారు. భారత వైమానిక దళంలో వీటి రాక గేమ్ చేంజర్గా మారుతుందని రక్షణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం భారతదేశానికి వ్యూహాత్మకంగా కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. తేజస్ వైమానిక దళం బలాన్ని పెంచడమే కాకుండా రక్షణ ఉత్పత్తిలో భారతదేశం స్వాలంబన లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని చెప్తున్నారు. ఇది బహుళ పాత్ర పోషించే యుద్ధ విమానాలు, అలాగే అతి ప్రమాదకర గగనతల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం తేజస్ యుద్ధ విమానాలకుంది. ఆరు దశాబ్దాలకు పైగా వాయుసేనలో సేవలు అందించిన MiG-21 ఫైటర్ జెట్ల స్థానాన్ని తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేయనున్నారు. తేజస్ యుద్ధ విమానాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ HALతో తాజాగా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తేజస్ యుద్ధ విమానాలకు ప్రమాదకర గగనతల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం ఉంది. తేజస్ యుద్ధ విమానాల రాక భారత వైమానిక దళంలో గేమ్ చేంజర్గా నిలుస్తుందని రక్షణ శాఖ భావిస్తోంది.